అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమములో ఏకీభవించినటువంటి విశ్వాసులందరికీ మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో పునరుద్ధానుడైన సజీవుడైన పెండ్లి కుమారుడుగా ఆకాశ మండలములోనికి రాబోవుచున్న ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు వారి నామములో శుభములు, కృపా సమాధానములు, మేఘమెక్కు భాగ్యము, ఆత్మీయముగా ఫలించు స్థితి దేవుడు మనకెల్లరొక్క మెండుగా దయచేయునుగాక. ఆమేన్. వాక్యములోనికి వెళ్ళే ముందుగా ఒక చిన్ని రక్షణ పద్యం. తలపులో తప్పున్న తను వెళ్ళ చెడిపోవు, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. మాటలో తప్పున్న మనుజెల్ల మాటలో తప్పున్న మర్యాద చెడిపోవు, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. క్రియలలో తప్పున్న క్రియలన్నీ చెడిపోవు, క్రియలలో తప్పున్న క్రియలన్నీ చెడిపోవు, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. మూటిలో ఒకటైన మూలబడిన ఎడల, మూటిలో ఒకటైన మూలబడిన ఎడల, స్వాతంత్ర్యమెక్కడా చచ్చిపోదే. మూడునొక్కటై పనిచేయు ముప్పిపోవు, దైవభక్తి, నాగరికత, ధర్మగుణము, విద్యమున్నగువానికి వెలుగువచ్చు, అప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్య మబ్బు మనకు, అప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్య మబ్బు మనకు, అప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్య మబ్బు మనకు. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నట్లుగా ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నవి అని పరమగీతము 1వ అధ్యాయము 10వ వచనము, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి అంటే పాఠం ఇది కాదు, గుర్తు చేస్తున్నాను మీకు. ఆభరణములు అనగా వరములు, సంఘమునకు దేవుడిచ్చేటువంటి కృపావరములను ఆభరణములని, సంఘము పొందినటువంటి అనుభవాలే హారాలు అని గుర్తించాలి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆది క్రైస్తవ సంఘాన్ని మనము ప్రశ్నిస్తే, ఓ సంఘమా మీరు ఎలాగుండేవారు, మీ అనుభవాలు ఏమిటి, మీ అనుభవాలు ఏమిటి అని అంటే వారు చాలా అనుభవాలు తెలియజేస్తారు. ఆది క్రైస్తవ సంఘ కాలములో శ్రమలు వచ్చినవి, భయంకరముగా బాధ పెట్టారు. యేసే క్రీస్తని, యేసు పునరుద్ధానుడని, సమాధిని జయించి, లోకమును జయించి, మరణమును జయించి తిరిగి లేచారు అనే బోధ ఆ కాలములో చాలా మందికి బాధ కలిగించింది.
ఆ బోధ విన్నవారు చాలా భయంకరముగా, యూదులు రోమీయులు భయంకరముగా బాధ పెట్టారు. కానీ వారు ఆయా చోట్లకు విస్తరించి సువార్త మరింతగా వ్యాప్తి చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము, అపోస్తలుల కార్యముల గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. వారి అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి. వారిలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క అనుభవాన్ని మనము చూస్తే, ఆయన మేడగదిలో యేసుక్రీస్తు వారు గురువారం రాత్రి శిష్యుల పాదాలు కడిగినప్పుడు పౌలు గారు లేరు. అప్పటికి ఆయన మార్చబడలేదు, ఆ గదిలో లేరు. అయినా కానీ గమనించే మాట ఏమిటంటే, కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనములో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అన్నారు. మీకు ఏ సంస్కార కార్యక్రమాన్ని జరిగించుకోమని, యేసువారి శరీరాన్ని రక్తాన్ని అందుకునేటువంటి ప్రభు భోజనం, ప్రభు బల్ల కార్యక్రమాన్ని గూర్చి మీకు చెప్పానో అది నాకు ఎలా తెలుసు అంటే, ప్రభు వలన పొంది తిని. అంటే ప్రభువే ఈ పౌలు గారికి ఈ ప్రభు బల్ల కార్యక్రమము ఏర్పాటు చేసి ఇచ్చినట్లుగా పౌలు గారి యొక్క ఆభరణ గమనించి అనుభవము, హారం అనేది ఈ పౌలు గారిలో కనబడుతున్నది అనుభవము. అందుకనే దైవజనుడు రాసినటువంటి కీర్తనలో, నైజ పాపములో నశించుటకే ఈక నైజ పాపములో నశించుటకే భోజనము వడ్డించును రాజస్వయముగా, దేవా రాజస్వయముగా, గనుక నాకేమి కొదువా నాదుడుండా. గమనించే మాట ఏమిటంటే, నైజ పాపములు నశించుటకు భోజనము వడ్డించును దేవరాజే స్వయముగా. ఇది అంతరంగ సంస్కారం అని గమనించాలి. 58వ కీర్తన పాటల పుస్తకములో 58వ కీర్తనలో 35వ చరణములో, సభకు వేళ రానప్పుడు ప్రభువే రాత్రి భోజనమిచ్చు, సభకు వేళ రానప్పుడు ప్రభువే రాత్రి భోజనమిచ్చు, సభకు వేళ వచ్చినప్పుడు సభతో కలిసి పుచ్చుకొనుము. సభకు వేళ వచ్చినప్పుడు సభతో కలిసి పుచ్చుకొనుము, ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. గమనించే మాట ఏమిటంటే, సభకు వేళ రానప్పుడు, సభకట వేళ రాకపోతే, ప్రభు భోజనాన్ని తీసుకోవటానికి వీలు లేకపోతే ప్రభువే రాత్రి భోజనమిచ్చును. ప్రభు సంస్కార కార్యక్రమం అట, ప్రభు బల్ల కార్యక్రమం ప్రభువే వచ్చేస్తారట. సభకు వేళ అయినప్పుడు సభతో కలిసి పుచ్చుకొనుము. ఓనాడు దైవజనుడు దేవదాస్ అయ్య గారు రాజమండ్రిలో సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో అంతరంగ సంస్కారాన్ని తీసుకున్నట్లు అయ్యగారి యొక్క అనుభవాలు చరిత్ర తెలియచేస్తూ ఉంది. నేను మోకరించి ఉండగా ప్రభువే వచ్చి
శరక్తాలు అందించారు అంటే పౌలు గారు ఎట్టి అనుభవాన్ని పొందారో ఆ అనుభవాన్ని నేను పొందాను అని, ఆ భాగ్యము దేవుడిచ్చారు అని దైవజనుడు తెలియచేసినటువంటి మాటలు పెద్దలు చెప్పగా అవి వ్రాతల్లో ఉన్నవి. గమనించే మాట ఏమిటంటే ఇది ఎలాగూ జరుగును, ఈ అంతరంగ సంస్కారం అనబడేటువంటిది ఎలాగూ జరుగును అనే దాన్ని గూర్చి నేను అర్ధరాత్రి 12 గంటల సమయంలో మోకరించి ఈరోజు జరిగే కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే చాలా మంది బలపడుచున్నారు, మీలో SMS పంపిస్తున్నారు, వారి కొరకు ప్రార్థన, సంఘముల కొరకు, సమాజము కొరకు, దేశము కొరకు, ప్రపంచము కొరకు ప్రార్థన చేస్తూ, లోకములో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ, దేవా రేపు ఏది బోధించాలి, అంతరంగ సంస్కారమును గూర్చి ఏమి చెప్పాలి అనే టైంలో నాకు ఒక వచనము పరిశుద్ధాత్మ తండ్రి నాకు అందింపచేస్తున్నారు. జకరియా గ్రంథములో 4వ అధ్యాయము 6 గమనించే మాట ఏమిటంటే 7వ వచనం 6-7 వచనములో 6-7 వచనాలు చూస్తే 4వ అధ్యాయము 6-7 వచనములలో వ్రాయబడింది. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గమనించే మాట ఏమిటంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక. వినాలి, ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రాత్రి బలమైన కార్యము జరిగించబడాలి. చదవబడినటువంటి వచనములో ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఏమి సెలవిచ్చెను? ఇది శక్తి చేత గాని బలము చేత గాని కాదు, నా ఆత్మ చేతనే అని దేవుడు అంటున్నారు. ఏమిటిది? గమనించే మాట ఏమిటంటే ఒకనాడు జకరియా గారు గమనించేటువంటి మాట ఏమిటంటే జకరియా ప్రవక్త వద్దకు దేవదూత వచ్చారు. మనోనేత్రాలతో చూస్తున్నారు ఆ కార్యాన్ని. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, మొదటి వచనంలో నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను లేపి ఏమి కనబడుచున్నదని అడుగగా, గమనించే మాట ఏమిటంటే నిద్రపోయినట్లుగా ఉన్నట్లుగా ఉన్నవాడు లేపినట్లుగా దూత వచ్చి లేపి, ఓ జకరియా నీకేం కనబడుతుంది? ఏమి కనబడుతుంది నీకు? దీపవృక్షము కనిపించిందట. సువర్ణమయమైన దీపవృక్షము, దాని మీద ఒక ప్రమిదయును, దీపవృక్షమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్ల స్తంభములకు, దీప స్తంభమునకు కుడి పక్కన ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నదని చెప్పి, గమనించేటువంటి మాట ఏమిటంటే ఏం కనబడుతుంది? దీపవృక్షము కనబడుతుంది. అందులో చాలా దీపాలున్నాయి. దీపవృక్షమునకు చాలా దీపములున్నాయి. అయితే గమనించే మాట ఏమిటంటే ఈలోపు 2 ఒలీవ చెట్లు దీపస్తంభానికి ఒకటి అటువైపు ఇటువైపు ఉండి, గమనించే మా 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఈ దీపములకు, గమనించే మాట ఏమిటంటే దీప స్తంభములో ఉండేటువంటి ఈ ప్రమేదలు ఉన్నవే, వీటికి నూనె పోస్తున్న కార్యం, అంటే వాటి పక్కన ఉండేటువంటి రీతిని నూనె కొరకు సిద్ధముగా ఉన్నట్లుగా కనబడుచున్నట్లు ఈ వచనాలు తెలియచేస్తూ ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే ఏమిటి దీపవృక్షం?
ఈ జకరియా గారు సరిగ్గా మనసు పెట్టి వినండి, జాగ్రత్తగా గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కనబడేటువంటి దీపవృక్షం, ఈ దీపవృక్షము కూడా సువర్ణ దీపవృక్షము. ఈ జకరియా గారికి కనిపించే దీపవృక్షము సువర్ణ దీపవృక్షము, అంటే మేలిమి బంగారముతో చేయబడినటువంటి దీపవృక్షము. ఏంటి దీపవృక్షం? ఈ దీపవృక్షాన్ని గూర్చి ఎందుకు చెబుతున్నారు, ఎందుకు చూపిస్తున్నారు? గమనించే మాట ఏమిటంటే, దీపవృక్షం అంటే అర్థం ఏమిటంటే సంగమునకు గుర్తు. అందుకనే దేవుని యొక్క వాక్యములో, ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో 7 దీప స్తంభాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. 1వ అధ్యాయము చివరి వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఈ 7 సువర్ణ దీప స్తంభములు ఏమిటంటే, ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. గమనించే మాట ఏమిటంటే, దీప స్తంభం అనేది సంఘమునకు, లేక దీప వృక్షము సంఘమునకు సూచన. కొత్త నిబంధన సంఘస్థులుగా ఉన్న మనము, పాత నిబంధనలో ఓ సంఘం ఉండేది. పాత నిబంధన కాల సంఘము, ఆ సంఘానికి పేరు ఇశ్రాయేలీయులు, ఏర్పాటు జనాంగము. ఈ ఏర్పాటు జనాంగము కొరకు దేవుడు చేసిన కార్యములు బైబిల్లో చూస్తున్నాము. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంతగా ఆ జనాంగమును గూర్చి మాట్లాడారో, జనాంగానికి మూలకర్త అయినటువంటి అబ్రహాము ఎలాంటి వాడో, దేవుడు ఏం చెబితే అది వినేటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాము యొక్క రీతి ఏమిటంటే సున్నతి, హృదయములో సున్నతి, హృదయ సున్నతి కలిగిన వాడు అబ్రహాము గారు. దేవాని మీరేం చెప్పినా నేను వింటాను, అందుకే ఒక్కడైన కుమారుని బలివ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. వెళ్ళమని చెబితే దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయిన వ్యక్తి. శ్రమ వచ్చినా కానీ దేవుని వైపు చూచిన వ్యక్తి. అబీమెలెకు కనబడే రాజు అబ్రహాము గారి భార్యనే ఎత్తుకుని పోతే దేవాని చెప్పి దేవుని వైపు చూచి ఆ రాత్రి అబీమెలెకుతో దేవుడు వచ్చి మాట్లాడి, జాగ్రత్త సుమి, ఆమెను ముట్టితే నీ కుటుంబం అంతా నాశనం అవుతుందని చెప్పి అబ్రహాము పక్షంగా దేవుడు వచ్చి కార్యము చేసి అబీమెలెకు రాజుతో మాట్లాడారు. ఇంత గొప్ప కార్యాలు అబ్రహాములో నుంచి వచ్చిన ఆ జనాంగమే ఏర్పాటు జనాంగము. ఈ ఏర్పాటు జనాంగాన్ని గుర్చి గమనించే మాట ఏమిటంటే, నిర్గమ కాండములో 4వ అధ్యాయము 22వ వచనములో అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇశ్రాయేలట దేవునికి కుమారుడట. ఇశ్రాయేలు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు దేవునికి జ్యేష్ఠపుత్రుడట. జ్యేష్ఠపుత్రుడు అంటే 2 భాగాలు పొందుతాడు జ్యేష్ఠపుత్రుడు. అన్నదమ్ములు 10 మంది ఉన్నా కానీ 10 మందిలో పెద్దవారికి 2 భాగాలు వస్తాయి. తన భాగము, రెండోది మరొక భాగము అని తన తల్లిని తండ్రిని తన దగ్గరే ఉంచుకుంటాడు. 2 భాగాలు కలిగి, అంటే 2 భాగాలు తీసుకునే ఆ యొక్క రీతి కలిగిన వాడు జ్యేష్ఠుడు. ఇశ్రాయేలీయులట జ్యేష్ఠపుత్రులట దేవునికి. కానీ ఇలాంటి జ్యేష్ఠపుత్రులు అనబడేవారు జకరియా ఈ దర్శనాన్ని చూచే సమయానికి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈ జ్యేష్ఠపుత్రుడు అన్నారే, వీరేరి యెరూషలేములో ఉన్నారా? ఈ దర్శనాన్ని చూచే కాలానికి ఇశ్రాయేలీయులు యెరూషలేములో లేరు. మరేమయ్యారు? కొనుపోబడ్డారు. యెరూషలేము దేవాలయము కూలగొట్టబడి, యెరూషలేము ప్రాకారాలు కూలగొట్టబడి ఇశ్రాయేలీయులు బబులోనికి 70 సంవత్సరాల కాలము చెరగొనిపోయారు.
ప్రవక్తలు ఏ రీతిగా వారికి హెచ్చరించినా కానీ వినలేదు, ఏ రీతిగా బోధించినా. గమనించే మాట ఏమిటంటే యెషయా గారి ద్వారా, ఇర్మియా గారి ద్వారా ఎన్ని రీతిలుగా తెలియచేసినా కానీ, దేవుడు చెప్పినా కానీ వినకుండా విననోళ్ళని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? బబులోనికి కొనిపోబడ్డారు. ఇశ్రాయేలీయులేమో బబులోని కొనిపోబడ్డారు. యాజకులేమో గమనించేటువంటి మాట ఏమిటంటే ఇశ్రాయేల్లో యెరూషలేములో ఉన్నారు. యాజకులేమో యెరూషలేములో, పైగా దీపస్తంభమేమో, దీపవృక్షమేమో బబులోన్లో ఉంటే దానికి నూనె వేసేది ఎవరు? అందుకే ఆ సువర్ణ దీప వృక్షము ఆరిపోయిందని చెప్పడానికి కారణం ఏమిటంటే అక్కడ నూనె వేసే యాజకులు లేరు. బబులోనులో నూనె వేసే యాజకులు, ఈ దీపవృక్షానికి నూనె వేసేవారు లేరు. నూనె వేసే యాజకులు యెరూషలేములో ఉండిపోయారు. గమనించే మాట ఏమిటంటే అలాంటి టైం ఇది, అలాంటి కాలం ఇది. నూనె వేసేవారు లేని కాలములో కనబడినటువంటి రీతిది. ప్రభునందు ప్రియులను గమనించే మాట ఏమిటంటే దీపవృక్షమేమో ఒక చోట ఉన్నది, యాజకులేమో ఒక చోట ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మీ తెలియచేసే మాట ఏమిటంటే క్రైస్తవ సంఘం ఉన్నదే, ఈ సంఘాన్ని కూడా ఏర్పాటు సంఘముగా మీకు సుపరిచితమైన వాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 28వ వచనములో చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అన్న దేవుడు. ఇక్కడేం రాయబడిందో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి. క్రైస్తవ సంఘము ఎలాంటిది? క్రైస్తవ సంఘము ఎలాగొచ్చింది? ఈరోజు క్రైస్తవ సంఘం బైబిల్ పట్టుకునే ఈ సంఘం ఉన్నదే, ఈ సంఘము యొక్క ఆరిజిన్ ఏమిటి, ఆరంభం ఏమిటి, ఈ సంఘము ఎలాగొచ్చింది అనే దాన్ని చూస్తే గమనించే మాట ఏమిటంటే దేవుడు స్వరక్తము ఇవ్వగా వచ్చిన సంఘము. ఈ సంఘాన్ని గురించి గమనించేటువంటి మాట ఏమిటంటే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 15వ వచనములో జీవము గల దేవుని సంఘములో అనే మాట మనము చూస్తున్నాం. అంటే ఈ సంఘము ఎలాంటి సంఘము? జీవము గల సంఘము. అంటే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినటువంటి సంఘము, మృతుడై తిరిగి లేచినటువంటి యేసును బట్టి వచ్చిన సంఘము. అయితే గమనించే మాట ఏమిటంటే ఆనాడు సంఘం ఒక చోట, యాజకులు ఒక చోట. ఈ రీతిగా ఉన్న కాలములో ఇదేమి ఎలాగిది అనుకునేటువంటి కాలములో గమనించేటువంటి మాట ఏమిటంటే 2 ఒలీవ చెట్లు కనిపించాయి. 2 ఒలీవ చెట్లు కనిపించాయి. దాన్ని వెలిగించడానికి గమనించే మాట ఏమిటంటే ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, ఇది నా ఆత్మ చేతనే ఇది జరుగును. దేవుడు అంటున్నారు ఇది ఆత్మ చేత జరుగుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈవేళ క్రైస్తవ సంఘాన్ని చూస్తే అప్పుడుండే పరిస్థితులే ఇప్పుడు సంఘములలో కనబడొచ్చు ఉన్నాయి, ప్రమాదకరంగా కనబడుచున్నాయి. ఆది క్రైస్తవ సంఘము ఎలాగుండేదో ఈ రోజు సంఘం అలా లేదు. అది సంఘం అనగానే మిషన్ అని నేను అంటలేదు, నేను జనరల్గా మాట్లాడుచున్నాను. ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషింపకూడదు. మనందరము క్రీస్తును కలిగిన వారము కనుక, క్రీస్తును కలిగిన కుటుంబం వారు బైబిల్ మిషన్ అయినా, వారు ఏ మిషన్ అయినా, ఏ సంఘానికి చెందిన వారైనా కానీ
సంఘమునకు పేర్లు పెట్టుకున్నారేమో, పేర్లు పెట్టుకోవచ్చేమో కానీ గమనించే మాట ఏమిటంటే ఈ పేరు ఆ పేరు ఈ పేరు ఏ పేరైనా కానీ అంత ఒక సంఘముగా రేపు యేసువారి సాన్నిధ్యములో ఉండాలి. ఇక్కడను పైనక్కడను ఒక్కటి ఏ సంఘమగును. వధువు సంఘము వారిని కొరకనబడే కీర్తనలో ఇక్కడను పై నాకడాను, ఇక్కడను పై నాకడాను, ఒక్క కుటుంబమేయగును, లెక్కకు రెండగును, మరి ఒక లెక్కకు రెండగును, మరి ఒక లెక్కకు నొకటి యగును, ఒకటి మందయగును, ఒకటి సంగమగును. వధువు సంగము వారుని కొరకు ఎదురు చూచుచున్నది. గమనించేటువంటి మాట ఏమిటంటే ఇక్కడ రేపు పరలోకమందున్న మృతులైన వారు రేపు ఎగరబోయే మనం మృతుల గుంపు సజీవుల గుంపు అందరూ కలిసి ఒక్కటి ఏ సంఘము. ఎన్నెన్ని చర్చస్ కట్టుకున్నా కానీ ఒక్కటి ఏ సంఘం, ఒక్కటి ఏ మంద. ఆ మందగా ఉండవలసినటువంటి మనం మాట్లాడుకోవలసినది ఏమిటంటే ఈరోజు క్రైస్తవ సంఘం అనబడే దీప వృక్షము, సువర్ణ దీప వృక్షము అన్నారు. అక్కడ సువర్ణ దీప వృక్షము అంటే మేలిమి బంగారముతో చేయబడింది. మేలిమి బంగారం అనబడే యేసుతో, పరలోక సంబంధి అయినబడే యేసుతో ఈ సంఘము తయారు చేయబడింది. అందుకని గమనించండి, పరలోక సంబంధి అయిన యేసుతో, యేసు ద్వారా ఈ సంఘము ఏర్పాటు చేయబడింది కనుక 2000 సంవత్సరములైన చెక్కు చెదరలేదు సంఘం. ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సంఘములకు వచ్చిన శ్రమలు మరి ఏ మతమునకు రాలేదు. చరిత్ర గమనించండి, అనేక మంది క్రైస్తవులను రంపములతో కోసి చంపారు, గొడ్డలతో నరికి చంపారు, అడవి మృగాలకు ఆహారముగా వేశారు, పొంగుచున్న నూనెలో వేశారు. గమనించే మాట ఏమిటంటే ఇత్తడి దూడలో పెట్టి కాల్చారు. చర్మాన్ని గమనించే మాట ఏమిటంటే బ్రతికి ఉండగానే చర్మాన్ని లాగివేశారు. 2 చెట్లు కొమ్మలకు ఒక కొమ్మకో కాలు, కొమ్మకో కాలు కట్టి తాడు విప్పితే మనిషి 2గా చీల్చబడ్డాడు. ఇన్ని వచ్చిన క్రైస్తవ సంఘము ఆగిపోలేదు. ఆది క్రైస్తవ సంఘాన్నే చూస్తాం. సెపను అనబడే భక్తుణ్ణి, సెపను గారిని రాళ్లతో కొట్టి చంపారు. పేతురు గారిని తలక్రిందులుగా సిలువేసి చంపారు. యాకోబు గారిని ఖడ్గముతో పొడిచి చంపారు. ఇండియా దేశానికి వచ్చిన సెయింట్ థామస్ గారిని, తోమా గారిని బల్లెములతో పొడిచి చంపారు. ఫిలిప్పును సిలువ గంటగొట్టి చంపారు. ఆగిందా? పౌలు గారిని రాళ్లతో కొట్టారు, భయంకరమైన బాధలు పెట్టారు, చెరసాల్లో పెట్టారు, హింసించారు. ఎన్ని రకాలుగా చేసినా సంఘం పాడయిందా? గమనించే మాట ఏమిటంటే అయితే ఈవేళ ఆరంభములో పౌలు గారి కాలములో, పేతురు గారి కాలములో, యాకోబు యోహానుల కాలములో, శిష్యుల కాలములో, ఆది క్రైస్తవ సంఘ కాలములో ఎంతో చక్కగా కనబడిన సువర్ణ దీపవృక్షము ఈరోజు నూనె లేకుండా ఆరిపోయినట్లుగా, సంఘములో ఉజ్జీవము లేకుండా, ఎన్నేళ్ళైనా కానీ సంఘం విస్తరణ కాకుండా
మందిరాలు కట్టబడుచున్నాయి, కానీ విశ్వాసులు అనేకులు కట్టబడట్లేదు. ఒక ఊర్లోనే 100 మంది ఉంటే ఆ ఊర్లో 10 సంఘాలు ఏర్పాటు చేసి సంఘానికి వచ్చి 10 మంది చొప్పున ఉన్నారే కానీ సంఘానికి వచ్చి 100 మంది లేరు. చీలికలై 100 మందే ఊరంతా కలిసి ఉంటే 100 మంది, ఊర్లో కట్టిన మందిరాలు 10. మందిరాలు పెరిగాయి, పాస్టర్లు పెరిగారు, సేవకులు పెరిగారు, సంఘాలు పెరిగినట్లుగా ఉన్నది కానీ వ్యక్తులు పెరగలేదు. సంఘములో నిర్లక్ష్యము, నామకార్థము, సోమరితనము, అశ్రద్ధ ఇవన్నీ వచ్చేసాయి. ఓనాడు బబులోను చెరలో సంఘం ఉండిపోయిందో ఈరోజు చెరలో ఉండిపోయినట్లుగా కనబడుతుంది సంఘము. గమనించే మాట, అనేక మంది స్వస్థతపై మేము చాలాసార్లు భయపడతాం, ప్రార్థన చేస్తాం, అదే చెబుతాము. గుత్తికి వచ్చిన వారికి మీరు స్వస్థత మీద పునాది వేసుకోకండి. జబ్బులు తగ్గాయనా, సంతానము కలిగిందనా, మేలు కలిగిందనా, అద్భుతాలు జరిగాయనా, ఆ పునాది వేసుకుంటే రేపు నీ పునాది బండ మీద కాదది, నీ పునాది నీ పునాది ఇసుక మీదే ఉంటుంది కనుక అది పాడైపోతుంది. గమనించే మాట ఏమిటంటే, క్రీస్తు వారి వైపు చూచి బోధలపై మీకు తెలియజేసినటువంటి 7 రాళ్ళు, 7వ రాయి మూల రాయి యేసు వారు 7 రాళ్ళు కరిగిన పునాదిని వేయబడితే ఆ పునాది నీకుండాలి. పునాది లేని వారు కనబడుచున్నారు ఈవేళ. ఆనాడు సంఘము చెరలో ఉన్నట్లు ఈనాడు సంఘము బంధకాల్లో, సాతాను బంధకాల్లో. గమనించేటువంటి మాట ఏమిటంటే, కార్యక్రమం జరిగిందంటే దేవునికి మహిమ రావాలి, సభ జరిగిందంటే దేవునికి మహిమ రావాలి, ఉపవాస కూటము జరిగిందంటే దేవునికి మహిమ రావాలి. ఓ పాస్టర్ గారు వచ్చి ఏడుస్తున్నారయ్యా, మా సంఘం కూర్చుంటారు, నవ్వుకుంటారు, పాటలు పాడతారు, జోకులు వేసుకుంటారు, ఇంకో పాట పాడతారు. ఏమిటది? ఇదేనా జీవము గల దేవుని సంఘం ఉండేది? ఇదేనా జోక్సా సంఘములో? మరి కొంతమంది బైబిల్లో ఉండే వాక్యాలు మాట్లాడుకొని జోక్స్ వేసుకోవటం అది సమంజసమా? ఏమైంది సంఘం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏమైపోయింది? ఉద్యమము లేకుండా అయిపోయింది. ఉద్యమము లేదే, సంఘములో శక్తి లేదే. మిమ్ములను బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషించబడుచున్నది. సంఘాన్ని చూస్తే ఓహో ఇట్లా ఉండాలి, క్రైస్తవ సంఘమా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా? క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని, క్రియల మూలంబుగా క్రీస్తు ప్రభు కీర్తి పొందాలి. కీడును ఓడింతువు, కిట్టుకు వేడగొట్టుదువు అనబడే రీతిలో ఉండవలసిన సంఘము, ఈ బంగారు దీపవృక్షము ఈరోజు ఏమైంది? ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టర్, ప్రతి రెవరెండ్, ప్రతి బిషప్, ప్రతి సంఘ సభ్యుడు అందరూ కలిసి ఎవరి మట్టుకు వారు కూర్చొని ఆలోచించవలసినటువంటి సమయం. మరి ఇల్లు పాడైపోతుంటే, మన ఇంట్లో భయంకర స్థితులు వస్తుంటే అందరూ కూర్చొని ఏం చేద్దాం? అప్పులు అయిపోతుంటే ఏమంటారు? ఆర్థిక సమస్యలు వచ్చేస్తున్నాయి, ఏం చేద్దాం? ఏంటి రోజు రోజుకి ఈ యొక్క అప్పులు పెరుగుతున్నాయి, ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. ఇవాళ ఏం చేద్దాం? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కొరకు యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు. ఆ రాబోయే కాలము సమీపమైంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయాలి? అక్కడ ఆ దీపవృక్షములో
ఆ దీపాలకు నూనె లేదు. కారణం యాజకులు లేరు. గమనించే మాట ఏమిటంటే ఈరోజు యాజకులు దండిగా ఉన్నారు. ముందుగా చెప్పినట్లుగా పాస్టర్లు కొదువలేదు. చాలామంది దేవుని సేవలోకి ఉన్నారు, మంచిదే. కానీ గమనించే మాట ఏమిటంటే నూనె అనేది ఉందా? ఏమిటా నూనె? దేవుని ఆత్మనబడే నూనె, దైవ ఆత్మనబడే నూనె. గమనించే మాట ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యముల గ్రంథములో 19వ అధ్యాయం 2వ వచనములో అక్కడున్న వారన్న మాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనములో తెలియజేసినటువంటి మాట మనము చూస్తే, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి. గమనించే మాట ఏమిటంటే ఎఫెసునకు వచ్చినప్పుడు శిష్యులు చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి. గమనించే మాట ఏమిటంటే ఈ రోజు చాలా సంఘాలకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి తెలియనట్లుగా ఉన్నాయి. సంఘము పాడయ్యింది. బంగారు దీపవృక్షము, సువర్ణ దీపవృక్షము నూనె వేసేవారు లేక ఆరిపోయింది. గమనించేటువంటి మాట ఏమిటంటే దేవుని తోట మిడతల పాడైపోయెను, బీడుగా మారిను. దేవుని తోట దేవుని తోట మిడతల పాడైపోయెను, బీడుగా మారి. దేవుని తోట మిడతల పాడైపోయి బీడుగా మారిపోయి. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడిన. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను. బహుకాలముగా ఆకాశం వర్షం పరిశుద్ధాత్మ. అందుకే యేసువారు శిష్యులకి ఏం చెప్పారు? వెళ్ళిపోతూ ఏం చెప్పారు? మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అన్ని చెప్పి మీరు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి, ఇవన్నీ చెప్పి చివరికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఎంతవరకు చెప్పండి? ఎంతవరకు? గమనించే మాట ఏమిటంటే యెరూషలేమును విడిచిపెట్టి లూకా వ్రాసినటువంటి సువార్తలో 24వ అధ్యాయములో వ్రాయబడిన మాట మనము చూస్తే 24వ అధ్యాయము లూకా సువార్త గమనించే మాట ఏమిటంటే 49వ వచనములో, ఇదిగో మీ తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఈవేళ ఎన్నో బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. బైబిల్ హిస్టరీ మేము చెప్పాము, బైబిల్ థియాలజీ మేము తెలియచేస్తాం అంటున్నారు. చాలా మంచిది. కానీ కొంతమంది కొన్ని సంఘాలు కొన్ని కాలేజెస్ వారు దేవుని ఆత్మతో కూడా నింపబడేటువంటి ఆ రీతిని గురించి తెలియచేయటం అది గొప్ప భాగ్యం, గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. అన్నీ ఇలాగుండాలి. గమనించే మాట ఏమిటంటే యేసు వారు శిష్యులకు తెలియజేసే మాట ఏమిటంటే మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఎప్పుడు వరకు వెళ్ళొద్దు? పట్టణాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళొద్దా? యెరూషలేములోనే ఉండాలా? కాదు, పైనుండి శక్తి పొందు వరకు ఉండండి. శక్తి పొందిన తరువాత వెళ్ళిపోండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పరిశుద్ధాత్మ పొందు వరకు ప్రకటనకు పోరాదని అన్న యేసునామా ఎంతో మధురం, యేసునామా
మెంతో మధురం 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 యేసునామా ఎంతో గమనించేటువంటి మాట ఏమిటంటే ఈ కార్యము ఈరోజు సంఘములో అసలైనటువంటి కార్యము జరిగించబడ్డాకి ప్రతి సేవకుడు మొట్టమొదటిగా